నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బడ్జెట్ పై సాధారణ చర్చలో అధికార విపక్షాల మాటల తూటాలు. 6 గ్యారంటీలు ఆవిరైపోయాయని బీఆర్ఎస్ బీజేపీ విమర్శలు. విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టిన మంత్రులు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు. చెన్నైకి వెళ్లిన రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్. రేపు డీలిమిటేషన్ సమావేశంలో పాల్గొననున్న సీఎం, పీసీసీ చీఫ్. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగళ్ల వాన. దెబ్బతిన్న చేతికొచ్చిన వరిచేలు, ఉద్యాన పంటలు. కర్ణాటక అసెంబ్లీని కుదిపేసిన హనీ ట్రాప్ వ్యవహారం. సీబీఐ దర్యాప్తునకు బీజేపీ పట్టు, సభ్యుల సస్పెన్షన్. ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించబోమన్న అమిత్ షా. 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని పునరుద్ఘాటన. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై బదిలీ వేటు. ఇంట్లో డబ్బు బయటపడటంపై విచారణకు సుప్రీం కొలీజియం నిర్ణయం. కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలకు దూరంగా గాల్లో మేడలు కడుతోందని, 6 గ్యారంటీలు ఆవిరైపోయాయని, గ్యారంటీలు గోవిందా అని బీఆర్ఎస్ ఆక్షేపించింది. సర్కారు ప్రతికూల విధానాలతో రాష్ట్ర అభివృద్ది కుంటుపడుతోందని, నేరపూరిత నిర్లక్ష్యంతో రైతులు సహా అన్ని వర్గాల వారు రోడ్డున పడ్డారని బడ్జెట్పై చర్చలో మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ అభయహస్తం కపటహస్తంగా మారిందని బీజేపీ విమర్శించింది. విపక్షాల విమర్శలను మంత్రులు తిప్పికొట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై శాసనసభలో సాధారణ చర్చను భారత రాష్ట్ర సమితి శాసనసభ్యుడు మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. కర్ణాటక, మహారాష్ట్ర దేశ వృద్ధి రేటు ఎక్కువగా ఉందని, ఆర్థిక మాంద్యం తెలంగాణలోనే ఎందుకు ఉందో ఆత్మ విమర్శ చేసుకోవాలని హరీష్ రావు సూచించారు. హరీష్ వ్యాఖ్యలతో విభేదించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ సభ్య సమాజం తలదించుకునేలా ఓఆర్ఆర్ ను అమ్మిన చరిత్ర బీఆర్ఎస్ దని విమర్శించారు. స్లోగన్స్ సరికాదని, వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. అధ్యక్ష, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో ఎక్కడా కనిపించని ఆర్థిక మాంద్యం ఇవాళ తెలంగాణలో మాత్రమే ఎందుకుంది? అంతా నాకే తెలుసని ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు అహంకారంతో, అజ్ఞానంతో, అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆదాయం కుంటుపడ్డది. తన వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఆర్థిక మాంద్యం వచ్చిందని, ప్రపంచమే స్లో డౌన్ అయిందని ప్రవచనాలు ప్రారంభించారు. ఏ రాష్ట్రానికి లేని ఆర్థిక మాంద్యం తెలంగాణకే వచ్చిందా? మీ నెగటివ్ పాలసీల వల్ల, మీ రివెంజ్ పాలిటిక్స్ వల్ల ఈ రోజు రాష్ట్ర ఆదాయం తగ్గుతా ఉన్నది. మన తెలంగాణ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఔటర్ రింగ్ రోడ్డుని కమిషన్ కక్కుర్తుపడి 7,300 కోట్లకు రోడ్డు రంపిన ఘన చరిత్ర ఈయన సార్ వీళ్ళది. ల్యాండ్ ఎక్వేషన్ కలిసి కదా ఆ రోడ్డు విలువ 1,00,000 కోట్ల పైన ఉంటుంది అధ్యక్ష. రోడ్డు నమ్ముకుంటారు అధ్యక్ష. ఎవరైనా ఈయన భూముల అమ్మకాల గురించి మాట్లాడుతున్నాడు. హరీష్ రావు గారు భూముల అమ్మకాలు మాట్లాడుతున్నారు. హరీష్ రావు ముందు పెట్టి మాట్లాడిపిస్తారు, వెనక నడిపించే 2-3 ఉన్నారు. హరీష్ రావు మొత్తం తెలియదు. దేశంలో ఆర్థిక మాంద్యం లేదు, ప్రభుత్వంలో బుద్ది మాంద్యం ఉందన్న హరీష్ రావు వ్యాఖ్యలను సభాపతి ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తప్పుపట్టారు. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్న అనంతరం ప్రసంగాన్ని కొనసాగించిన హరీష్ రావు, అంకెల గారడీతో మాయం చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి లేదని, ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు గోవిందా అని ఎద్దేవా చేశారు. 6 గ్యారంటీలు లేవు కానీ అందాల పోటీలు పెడతామని మాత్రం ఆరాటంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. డిసెంబర్ 9, 2023 నాటికి చేస్తానన్న హామీలు మరి ఎన్ని డిసెంబర్లు దాటాయో మాకైతే అర్థమైతలేదు అధ్యక్ష. రావాల్సిన డిసెంబర్ అసలు వస్తుందో రాదో అనుమానాలు ఇవాళ కలుగుతా ఉన్నాయి అధ్యక్ష. ఎన్నికల ముందు వాగ్దానాల జాతర చేశారు, ఎన్నికలు కాగానే వాటిని పాతర వేశారు.
ఇవాళ మహాలక్ష్మి 2500 మోసం, 4000 రూపాయల పెన్షన్, రైతు భరోసా, రుణమాఫీ, తులం బంగారం, నిరుద్యోగ భృతి, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, ఉద్యోగులకు పిఆర్సీ 4 డిఏలు, ఆటో డ్రైవర్లకు 12,000, అన్ని పంటలకు బోనస్, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, 5 లక్షల విద్యార్థి భరోసా కార్డు. భట్టి గారు ఇప్పుడు చెప్పండి, గోడమల్లయ్య ముచ్చట ఎవరికి వర్తిస్తుందో ఒకసారి చెప్పాలని చెప్పి నేను భట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. రాష్ట్రంలోని ఏ గ్రామానికైనా వెళ్దామని, సంపూర్ణ రుణమాఫీ చేసినట్లయితే బహిరంగ క్షమాపణ చెబుతానని హరీష్ రావు సవాల్ విసిరారు. 2022లో 19, 2023లో 15 ఉత్తమ పంచాయతీ అవార్డులు వస్తే 2024లో ఒక్క పంచాయతీకే అవార్డు రావడం కాంగ్రెస్ పాలనకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. అప్పులపై దుష్ప్రచారం చేశారన్న హరీష్ రావు బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు 4,22,000 కోట్లు మాత్రమేనని తెలిపారు. ఇంకా ఎంతకాలం బీఆర్ఎస్ కేసీఆర్ ను విమర్శిస్తూ కాలం గడుపుతారా అని ప్రశ్నించారు. మీరు చెప్పినటువంటి ఈ బడ్జెట్ బుక్ ప్రకారం ఫిజికల్ మేనేజ్మెంట్ కింద మీరు చెప్పిన దాని ప్రకారంగా ఫామ్ D5 ప్రకారంగా బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఎస్పీవీల ద్వారా చేసిన అప్పు 1,20,077 కోట్లు మాత్రమే. ఇకపోతే బీఆర్ఎస్ 5 ఏళ్ల కాలంలో చేసిన ఎఫ్ఆర్బిఎం అప్పు 3,01,897 కోట్లు. అంటే దీనికి కార్పొరేషన్ అప్పు కూడా జత చేస్తే మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు 4,22,674 కోట్లు. ఇదే సభలో పోయినసారి అప్పుల మీదనే మాట్లాడుతూ 4,17,000 మాత్రమే చెప్పాను. ఇప్పుడు 4,22,000 ఎందుకు తీసుకున్నా? సరే, మీరు నిన్న పెట్టినటువంటి ఈ స్టేట్మెంట్ ఆఫ్ ఫిజికల్ పాలసీలో 5% రిస్క్ ఉంటుందన్నారు కనుక అది కూడా కలిపితే 4,22,000 కోట్లు మాత్రమే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు. నేను దయచేసి మీ ద్వారా కోరేది, ఈ బట్టగాల్చి మీదేసి దివాలా దివాలా అనే దిక్కుమాలిన ప్రచారం చేస్తే అది రాష్ట్రానికి నష్టమైతది. కాంగ్రెస్ అభయహస్తం కపటహస్తంగా మారిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మేనిఫెస్టోలోని హామీలు అమలు చేయకుండా మూసీ ప్రక్షాళనపై హడావిడి చేస్తున్నారని విమర్శించారు. మహేశ్వర్ రెడ్డి విమర్శలు తప్పుపట్టిన మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు కేంద్రం నుంచి ప్రత్యేకంగా ఏవైనా నిధులు తెచ్చారా అని ప్రశ్నించారు. ఈ రోజు రెవెన్యూ వ్యయంలో 2,26,982 కోట్లు చూపిస్తా ఉన్నారు. మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష 36,504 కోట్లే చూపిస్తా ఉన్నారు. సమతుల్యం అంటా ఉన్నారు. ఏ రకంగా సమతుల్యతదో మీరు ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ రకంగా ఎట్లా ఉందంటే గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది కాబట్టి మేము కూడా అదే బాటలో నడుస్తాం. రాజుగారి గుర్రం రాను రాను గాడిదైంది అన్నట్టుగా ఉన్నది అధ్యక్ష మీ పరిస్థితి. ఇంకా సంక్షోభంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి అప్పులను ఇంకా అప్పుల కుప్పగా మార్చి సంక్షోభం దిశగా ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లే దిశగా మీరు వెళ్తా ఉన్నారు. ఫెడరల్ సిస్టంలో మన ప్రజలు కూడా మొత్తం ఈ దేశానికి సంబంధించిన ప్రజలు మేము ఇచ్చినాము. మేము రైల్వే స్టేషన్లు కట్టినాము. రైల్వే స్టేషన్లు అధునాతనమైన పద్ధతిలో కడతా ఉన్నాము. మేము ఈరోజు రింగ్ రోడ్లు ఇచ్చినాము, లేకుంటే నేషనల్ హైవే ఇచ్చిన మీ బాధ్యత అండి. బాధ్యత భాగంలో మీరు నిధులు ఇస్తా ఉంటే గొప్పగా ఏం చేసినా అని అడిగినారు మా గౌరవ సభ్యులు. స్పెషల్గా ఏం చేసినా అని అడిగినారు. ఈరోజు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ లో కేటాయింపుల్లో ఎక్కువ స్థాయి నిధులు తీసుకొచ్చిన కార్యాచరణ గత 10 సంవత్సరాల నుంచి జరిగిందా అని అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఒక్కో హామీ నెరవేర్చుకుంటూ వస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. మైనారిటీలకు బడ్జెట్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మజ్లిస్ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. శాసన మండలిలో బడ్జెట్పై చర్చలో ఎమ్మెల్సీ కవిత, మంత్రి సీతక్క మధ్య విమర్శలు ప్రతి విమర్శలతో సభ వేడెక్కింది. గంధమల్ల రిజర్వాయర్ సహా జైపూర్లో విద్యుత్ కర్మాగారం అంచనాలు పెంచి అవినీతికి పాల్పడ్డారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కాంగ్రెస్ డిఎన్ఏలోనే కరప్షన్ ఉందన్న వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ధీటైన జవాబిచ్చారు. 10 ఏళ్లు పలు ప్రాజెక్టుల విషయంలో కరప్షన్ కు పాల్పడింది గులాబీ పార్టీనే తిప్పికొట్టారు. మేడిగడ్డ దగ్గర కూడా దయచేసి పెద్దలందరూ ఎందుకు కాస్ట్ పెరిగింది, కాళేశ్వరం ఎందుకు కాస్ట్ పెరిగింది అంటారు అధ్యక్ష. 141 టీఎంసీ కెపాసిటీ ఉన్న రిజర్వాయర్లు కట్టుకున్నాం మనం. కేసీఆర్ గారే ఇంజనీరు, కేసీఆర్ గారే ఇది అని అంటే కేసీఆర్ గారు ఒక స్వాప్ని కూడా అధ్యక్ష.
వారు ఒక దక్షత ఉన్న నాయకుడు, దూరదృష్టి ఉన్న నాయకుడు. గంధమల్లానో ప్రాజెక్ట్ ఉంటుంది అధ్యక్ష. అంటే వీళ్ళ కరప్షన్, వీళ్ళ మిస్మేనేజ్మెంట్ నేను ఎక్స్పోజ్ చేయాలి ప్రజలకు అని చెప్తా ఉన్నా అధ్యక్ష. 9 టీఎంసీ నుండి 1.5 టీఎంసీకి తగ్గించినారు. పాత ఎస్ఎస్ఆర్ రేట్స్ ఇస్తే ఇది 400 crores అయిపోతుంది అధ్యక్ష ప్రాజెక్ట్. కానీ దీనికి కొత్త ఎస్ఎస్ఆర్ రేట్స్ ఇచ్చి 1000 crore ప్రాజెక్ట్ని తీసుకొచ్చినారు అధ్యక్ష. మిస్మేనేజ్మెంట్, కరప్షన్ అనేటటువంటిది అన్ఫార్చునేట్లీ అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఒక భాగం. 60 ఏళ్లలో చూసినాం మనం, ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తున్నారని చెప్తున్నా అధ్యక్ష. కాంగ్రెస్ అంటే త్యాగాలకు మారుపేరు అధ్యక్ష, కరప్షన్ కాదు. ఈ రాష్ట్రం పరువు మేము తీయలేదు, మీ కుటుంబం తీసుంటుంది, మీరు తీసుంటారు తప్ప మేము తీయలేదు. ఈ రాష్ట్రాన్ని అత్యున్నతంగా ఉంచాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఇవాళ కాళేశ్వరం అంబిషన్ కరప్షన్ కావచ్చు, తరతరాలుగా వాళ్ళ కుటుంబాలకు పదవులు కావచ్చు, వాళ్ళ అధికారంలో ఉండాలనే ఉద్దేశం తప్ప మాకు అలాంటిది లేదు. అలాంటి ఏవైతే ఎలిగేషన్స్ పెట్టిరో అవి కవిత గారు వెనుకకు తీసుకోవాలని కోరుతా ఉన్నా సార్. మొదటి 5 సంవత్సరాలలో కనీసం మహిళలకు మంత్రివర్గంలో పదవులే ఇవ్వలేదు, పావుల వడ్డీ కూడా మీరు ఇవ్వలేదు. కాలువలు తవ్వుతే మేమేమన్నా మూసేసినామా సార్? కాలువలు ఏమన్నా మూసేసినామా? కరప్షన్ మీ డిఎన్ఏలో ఉంది, మీ పార్టీలో ఉంది. మీరు ఇష్టానుసారంగా ఎస్టిమేషన్స్ పెంచి మీరు దోసుకొని తిన్నారు, మేము కాదు. మీరు వచ్చిన తర్వాత ఇల్లే ఇయ్యలే, ఫ్రీ బస్ ఇస్తే మీరు ఓర్వలేరు అవుతారు, ఉద్యోగాలు ఇస్తే ఓర్వరు అవుతారు. అవును, మీరు అన్ని చేస్తే మరి మిమ్మల్ని అందరు అక్కడ ఎందుకు కూర్చోబెట్టిరు? మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు 63 సీట్లతో వచ్చారు, ఇప్పుడు మేము 65 సీట్లతో ఉన్నాం. ఇంకా మీరు వస్తేనేమో గొప్పగా అధికారంలోకి వచ్చినట్టు, మేము వస్తేనేమో తక్కువతో అధికారంలోకి వచ్చినట్టు ఎట్లయితే సార్? మైక్రో ఇరిగేషన్ ను నిధులు ఇవ్వాలని నాబార్డు చైర్మన్ షాజీ కేవీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అసెంబ్లీ ఛాంబర్లో నాబార్డు చైర్మన్ తో సీఎం సమావేశమయ్యారు. ఆర్ఐడిఎఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. సహకార సొసైటీలను బలోపేతం చేయాలని, కొత్త సొసైటీలు ఏర్పాటు చేయాలన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని షాజీ కేవీని రేవంత్ రెడ్డి కోరారు. ఐకేపీ, గోడౌన్స్, రైస్ మిల్లులను నాబార్డుకు అనుసంధానం చేసి రాష్ట్రంలో బిల్లింగ్ కెపాసిటీ పెంచేందుకు సహకరించాలని కోరారు. కొత్త జిల్లాలో డీసీసీబీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి షాజీ కేవీ ప్రతిపాదించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నాబార్డు పథకాల నిధులను ఈ నెల 31లోగా వినియోగించుకోవాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. మహిళా సంఘాలకు అందించే సోలార్ ప్లాంట్ల నిర్వహణను నాబార్డుకు అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించారు. తమిళనాడు రాజధాని చెన్నై వేదికగా శనివారం డీలిమిటేషన్ పై జరగనున్న దక్షిణాది రాష్ట్రాల సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరు కానున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు చెన్నైకి చేరుకున్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రాజకీయ పార్టీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో చెన్నైలో శనివారం జరగనున్న డీలిమిటేషన్ అఖిలపక్ష సమావేశం కీలకంగా మారనుంది. దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా డీలిమిటేషన్ జరగాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు ఈ ఏడాది ఉండబోదని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ స్పష్టం చేశారు. రెవెన్యూ గ్యాప్ 9,758 కోట్లుగా ఉందని తెలిపారు. ఆదాయ లోటును ప్రభుత్వమే రాయితీ ద్వారా భర్తీ చేయాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున అధ్యక్షతన ఎస్పీడీసీఎల్ ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ప్రతిపాదనలపై హైదరాబాద్లోని విద్యుత్ నియంత్రణ భవన్లో బహిరంగ విచారణ జరిగింది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 17,162 మెగావాట్లకు చేరుకుందని సీఎండీ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు. దేశంలోని ఇతర విద్యుత్ సంస్థలతో ప్రభుత్వం పవర్ స్వాప్ అగ్రిమెంట్లు చేసుకుందన్నారు. పవర్ స్వాప్ అగ్రిమెంట్ల వల్ల ఎస్పీడీసీఎల్ కు 1,614 కోట్ల రూపాయలు ఆదా అయిందని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. అకాల వర్షాలకు వరి ధాన్యం నేలరాలింది. మామిడి, మొక్కజొన్న సహా పలు రకాల పంటలు బాగా దెబ్బతిన్నాయి. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో వడగళ్ల వానకు ధాన్యం మొత్తం నేలరాలింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మార్కెట్లో మొక్కజొన్న తడిసిపోయింది. జగిత్యాలలో రాళ్ల వానతో మామిడికాయలు రాలిపోయాయి. రాష్ట్రంలో 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్న పరీక్షలకు దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరవుతున్నారు. పేపర్ లీకేజ్ ని సులభంగా గుర్తించేందుకు వీలుగా విద్యాశాఖ ఈ ఏడు కొత్తగా ప్రశ్నాపత్రాలపై క్యూఆర్ కోడ్ ముద్రించింది. ఆయా పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా యంత్రాంగం తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించింది.
10వ తరగతి వార్షిక పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా సజావుగా సాగుతున్నాయి. ఏప్రిల్ 4 వరకు జరగనున్న పరీక్షల్ని 2650 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. 10వ తరగతి పరీక్షలను అత్యంత పారదర్శకంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా 10వ తరగతి ప్రశ్నాపత్రంపై క్యూఆర్ కోడ్ ముద్రించింది. ఎక్కడైనా ప్రశ్నాపత్రం లీక్ అయితే వెంటనే గుర్తించేందుకు ఆ నెంబర్ ఉపయోగపడుతుందని పేర్కొంది. ఈసారి 5 నిమిషాలు ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని చాలా కేంద్రాలకు విద్యార్థులు అరగంట ముందే చేరుకుని పరీక్షలు రాశారు. ఎండల దృష్ట్యా ఆయా కేంద్రాల్లో ప్రాథమిక చికిత్స అందించేందుకు హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేశారు. నిజామాబాద్లో పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు బారులు తీరారు. సమీప ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. సీసీ కెమెరాల పూర్తి పర్యవేక్షణలో వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి మరణాన్ని గుండెల్లో దిగమింగుకుని శ్రీలత అనే 10వ తరగతి విద్యార్థిని పరీక్షలకు హాజరైంది. ఆదిలాబాద్కు చెందిన మరో విద్యార్థి సృజన్ రోడ్డు ప్రమాదంలో కాలు విరిగినా పట్టుదలతో చక్రాల కుర్చీపై వచ్చి 10వ తరగతి పరీక్ష రాశాడు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో కుడికాలు విరిగింది. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన అధికారుల ముందస్తు అనుమతి మేరకు వీల్చైర్పై వచ్చి పట్టుదలగా పరీక్ష రాశాడు. హైదరాబాద్లోనూ 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఎండలు ఎక్కువగా ఉన్నందున నగరంలోని చాలా కేంద్రాల్లో టెంట్లు వేసి చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసే పరీక్షల్లో విజయం సాధించాలని కన్నవారు ఆశతో కేంద్రాల వద్ద సాగనంపిన దృశ్యాలు కనిపించాయి. కర్ణాటకలో హనీ ట్రాప్ వ్యవహారం ఆ రాష్ట్ర అసెంబ్లీని కుదిపేసింది. ఈ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలంటూ విపక్ష సభ్యులు సభలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ముస్లిం మైనారిటీలకు సంబంధించి బిల్లుపై చర్చను అడ్డుకున్న బీజేపీ నేతలు ప్రతులను చింపి స్పీకర్పై విసిరేసి గందరగోళం సృష్టించారు. హనీ ట్రాప్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ నిరసన కొనసాగించారు. ఫలితంగా స్పీకర్ 18 మంది బీజేపీ సభ్యులను 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. కర్ణాటకలో మంత్రులు సహా అనేక మందిపై హనీ ట్రాప్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించిన ప్రతిపక్ష బీజేపీ జేడీఎస్ ఎమ్మెల్యేలు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. హనీ ట్రాప్ వ్యవహారంలో ఒక మంత్రి పలువురు సభ్యులపై ఆరోపణలొచ్చాయని, ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేయడం సహా సీడీలు చేతపట్టుకుని స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. హనీ ట్రాప్ పై విచారణను పక్కనబెట్టి ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు కోటా బిల్లును పాస్ చేయడాన్ని విమర్శిస్తూ స్పీకర్ చుట్టూ చేరి నిరసన తెలిపారు. బిల్లు ప్రతులను చింపి గందరగోళం సృష్టించారు. ಪ್ರಸ್ತಾವ ಹೀಗಿದೆ. 20 ಸಾಲಿನ ಕರ್ನಾಟಕ ಮೋಟಾರ್ ವಾಹನಗಳ ತೆರಿಗೆ ಸುಧಾರಣೆ. విపక్ష సభ్యుల తీరుపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. హనీ ట్రాప్ వ్యవహారంపై ఇప్పటికే విచారణ జరుగుతోందని, ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి ఎవరిని రక్షించే ఉద్దేశం లేదన్న ఆయన చట్ట ప్రకారం దోషులకు శిక్ష పడుతుందని తెలిపారు. ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపిస్తామని హోంమంత్రి జి పరమేశ్వర హామీ ఇచ్చినప్పటికీ బీజేపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని సీఎం విమర్శించారు. ఈ దశలో సభ కొద్దిసేపు వాయిదా పడింది. సభ తిరిగి సమావేశమైనప్పటికీ విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. ఎలాంటి దర్యాప్తు జరిపిస్తారో చెప్పాలంటూ నినాదాలు చేశారు. రాజకీయ నేతలకు భద్రత లేకుండా పోయిందని, మంత్రులు ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే ఎలా అంటూ ఆందోళనకు దిగారు. గతంలో బీజేపీ హయాంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని, సమగ్ర దర్యాప్తు ద్వారా అన్ని అంశాలు బయటకొస్తాయని కాంగ్రెస్ సభ్యులు చెప్పినప్పటికీ వారు ఆందోళన విరమించలేదు. ఫలితంగా స్పీకర్ను అగౌరవపరిచారంటూ 18 మంది బీజేపీ సభ్యులను 6 నెలల పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు.
కర్ణాటకకు చెందిన అనేక మంది రాజకీయ నేతలు హనీ ట్రాప్ లో చిక్కుకున్నారని కర్ణాటక సహకార శాఖ మంత్రి రాజన్న ఇటీవల అసెంబ్లీలో ప్రకటించడం చర్చనీయాంశమైంది. 48 మంది ఇందులో బాధితులుగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. సీడీలు, పెన్ డ్రైవ్లలో వారి అసభ్య వీడియోలు ఉన్నాయన్నారు. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితం కాలేదన్నారు. ఈ అంశంపై ఇవాళ అసెంబ్లీలో దుమారం రేగడం సహా బీజేపీ సభ్యుల సస్పెన్షన్ కు దారితీసింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఇంట్లో పెద్ద మొత్తంలో లెక్కల్లో చూపని డబ్బు బయటపడింది. ఈ నెల 14న ఆయన నివాసంలో అగ్ని ప్రమాదం జరగటం వల్ల ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఆయనపై ఇన్ హౌస్ విచారణకు ఆదేశించింది. ఈ నెల 14న జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆయన మరో ప్రాంతంలో ఉన్నందున కుటుంబ సభ్యులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే మంటలు ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి ఓ గదిలో పెద్ద సంఖ్యలో నోట్ల కట్టలు కనిపించాయి. వారిచ్చిన సమాచారం మేరకు ఉన్నతాధికారులు ఆ డబ్బు స్వాధీనం చేసుకున్నారు. జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో దొరికిన డబ్బు లెక్కల్లో చూపలేదని గుర్తించారు. ఈ విషయం ఉన్నతాధికారుల ద్వారా తెలుసుకున్న సీజేఐ ఖన్నా విచారణకు ఆదేశించారు. జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో వర్మ అక్కడే పనిచేసి 2021లో బదిలీపై ఢిల్లీ వచ్చారు. దేశంలో ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 2026 మార్చి 21 నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్పారు. హోంశాఖ పనితీరుపై రాజ్యసభలో జరిగిన చర్చకు అమిత్ షా సమాధానమిచ్చారు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 అధికరణ తాత్కాలికమని రాజ్యాంగ నిర్మాతలు అందులో పేర్కొన్నప్పటికీ ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల అది కొనసాగుతూ వచ్చిందని అమిత్ షా విమర్శించారు. కశ్మీర్లో వేర్పాటువాదానికి ఆధారమైన ఆర్టికల్ 370ని రద్దు చేసి రాజ్యాంగ నిర్మాతల కలను నరేంద్ర మోదీ ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. కశ్మీర్లో ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటు భారత్కు అతిపెద్ద సవాళ్లుగా ఉన్నాయని తెలిపారు. వాటి వల్ల గత 4 దశాబ్దాల్లో 92,000 మంది పౌరులు మరణించారని, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు గతంలో వ్యవస్థీకృత ప్రయత్నం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వంలో ఉగ్రవాద ఘటనల్లో పౌరులు, భద్రతా సిబ్బంది మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపారు. ఉగ్రదాడులకు పాల్పడిన వారికి సర్జికల్ స్ట్రైక్స్ రూపంలో గట్టి సమాధానమిచ్చినట్లు అమిత్ షా గుర్తు చేశారు.